మంచిర్యాల జిల్లా కాశీపేట వన్నింక్లేన్ గనిలో జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఏరుకల వెంకటేశ్వర్లు గత 13 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు తెగిపోవడంతో పాటు తీవ్ర నరాల నొప్పులతో శారీరకంగా సింగరేణి డ్యూటీ చేయలేని స్థితికి చేరుకున్నారు. మరోవైపు వెంకటేశ్వర్లకి తీవ్రమైన ఫిట్స్ వ్యాధితో బాధపడుతుండడంతో సింగరేణి యాజమాన్యమే ఆయనను గతంలో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి పంపించింది. అక్కడ వైద్యులు స్పష్టమైన నివేదికలు ఇచ్చినా ఇటీవల జరిగిన సింగరేణి మెడికల్ బోర్డులో ఆ రిపోర్టులను పూర్తిగా పక్కన పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నడవలేని స్థితిలో ఉన్న కార్మికుడిని అన్ఫిట్ చేయాల్సింది పోయి ఫిట్ ఫర్ సర్ఫేస్ అని నిర్లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర శారీరక వేదన అనుభవిస్తున్న వెంకటేశ్వర్లు కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది. భర్తను కుటుంబాన్ని సాకలేక ఆయన భార్య నరకం చూస్తున్నారని, డాక్టర్లను దేవుళ్ళుగా నమ్మి నమస్కరించినా తమకు న్యాయం జరగలేదని బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఒక కార్మికుడిపై సింగరేణి యాజమాన్యం, మెడికల్ బోర్డు అధికారులు కరుణ చూపించాలని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వ మరియు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.